ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి. ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా అన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి మన వీడియోలో నేను చాలా మంది కామెంట్ సెక్షన్లో నేను చూశాను, ఇవన్నీ ప్లెయిన్ మీద వర్క్ చేయడం చాలా ఈజీ, అంటించడం అంత ఈజీయే కదా, కానీ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి వర్క్ చేసుకోవడానికి అవుతుందా అని అడుగుతున్నారు కదా. సో అది కూడా డెఫినెట్గా అవుతుందండి. నేను ఆ వీడియో కూడా ఇప్పుడు ఈ రోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నేను చేసిందంతా కూడా కంప్లీట్గా కూడా వితౌట్ ఎటువంటి నీడిల్ కూడా యూజ్ చేయలేదు. నేను మొత్తం అంతా కూడా గ్లూ తోటి అంటించాను. చాలామంది గ్లూ కూడా ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. గ్లూ డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే గ్లూ పెట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. అలాగే 24 hours తర్వాత మీరు దాన్ని బ్యాక్ తిప్పేసి ఐరన్ చేసినట్టయితే మీకు ఆ గ్లూ అనేది అసలు ఎట్టి పరిస్థితిలో ఊడిపోదన్నమాట. కుందన్స్ కానీ స్టోన్స్ కానీ అసలు ఊడనేవాడు. ఉతికేటప్పుడు కూడా ఏంటంటే, మీరు ఎంత కొంచెం హెవీ వర్క్ బ్లౌజెస్ ఎంత కేర్ఫుల్గా ఉతుక్కుంటారో ఇవి కూడా అలాగే ఉతుక్కోవాల్సి ఉంటుంది. నార్మల్గా మీరు హ్యాండ్ పెట్టేయటం, బ్రష్ పెట్టేయటం అంటే హెవీ వర్క్ కూడా మీకు మగ్గం వర్క్ కూడా ఉండదు కాబట్టి, సో ఇలాంటి కొంచెం కేర్ఫుల్గా ఉతుక్కోండి. అండ్ అందుకంటే ముందు మీకు 2 ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది మగ్గం వర్క్స్ కాకుండా, ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్ టైప్ కాకుండా మగ్గం వర్క్ కూడా చాలామంది ప్రిఫర్ చేయలేకపోతున్నారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు, నాకు తెలిసి ఇవి మీకు నేను చూపించే బ్లౌజెస్ నచ్చుతాయి. సో ఇది కూడా నేను ఎక్కడి నుంచి అంటే, స్నేహిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేయించుకున్నానండి 2 బ్లౌజెస్ నా 2 శారీస్ మీదకి. యాక్చువల్గా ఈ పిక్స్ ఏంటంటే, నేను బయట నాకు నచ్చి అవే చేయమని నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట పర్సనల్గా. సో నేను చేయించుకున్న బ్లౌజెస్ చూపిస్తాను. నాకైతే అస్తమానం మగ్గం వర్క్స్ ప్రిఫర్ చేయలేనండి. ఎందుకంటే మగ్గం వర్క్ అంటే డెఫినెట్లీ 2500 అబోవ్ ఉంటాయి. కాబట్టి నేను 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది నేను అఫోర్డ్ చేయగలను కాబట్టి, సో బ్లౌజులు అలా చేయించాను. ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా సైడ్లో పెడతాను చూడండి. యాక్చువల్గా ఇది ఉప్పాడ శారీ మీద చేయించుకున్నాను. ఎలా అంటే, ఉప్పాడ శారీ నాకు అది అంటే గ్రీన్లో ఉంది ఉప్పాడ శారీ, దాని మీద చేయించుకున్నాను. సో ఇలా ఉందండి, గ్రీన్ కాంబినేషన్తో వేశారు. సైడ్లో మీరు పిక్ చూడొచ్చు. ఇది ఒరిజినల్గా ఎలా ఉందనేది బ్లౌజు ఆ డిజైన్ ఇచ్చారనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారండి నేను చూపించిన డిజైన్. చాలా నీట్గా ఉందన్నమాట. అంతా కూడా గోల్డ్, మొత్తం గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశారు. ఇదంతా కూడా ఇలా వచ్చింది. చాలా నీట్గా ఉందండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. మీకు లోపల చూడొచ్చు, మీకు క్లాత్ ఎక్కడ కూడా క్రషింగ్ రాలేదు, దగ్గరగా వచ్చినట్టు కూడా ఎక్కడా లేదు. చాలా నీట్గా ఉంది. సో చూసారు కదా, చాలా చాలా బాగుంది. అసలు మీరు ఏది అడిగితే, మీరు ఏ పిక్ పంపినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసిస్తారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారనమాట, బయట పెద్ద షాప్ కాదు, ఇంట్లోనే చేస్తున్నారు ఆవిడ. పైగా ఏంటంటే సిఓడి లేదు. మీకు చూపించిన శారీ, చూపించిన క్లాత్ అంటే మీకు సేమ్ క్లాత్ తీసుకోమన్నా వాళ్ళు తీసుకుని చేసిస్తారు. అలాగే ఏంటంటే, వాళ్ళ దగ్గర శారీ కుచ్చులు ఉంటాయి కదా, అవి కూడా 250 నుంచి స్టార్ట్ అవుతాయండి. పట్టు శారీకి కుచ్చులు అవి మనం అల్లించుకుంటాం కదా, అవి కూడా. సో వీళ్ళ దగ్గర 500 నుంచి స్టార్ట్ అయ్యి 2500 దాకా వర్క్స్ చేసే హెవీ వర్క్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. సో నేను చేయించుకునే చాలా తక్కువ ప్రైస్ అనమాట, అఫోర్డబుల్, ఎలాంటి వాళ్ళైనా అఫోర్డ్ చేయగలరు. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది చాలా బాగుంది. ఇంకొకటి నార్మల్గా ఉప్పాడ టిష్యూ శారీ మీద చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా మీకు సైడ్లో పెడతాను చూడండి. ప్యారెట్ గ్రీన్ అనమాట. ఎప్పటి నుంచో అది నేను గ్యాలరీలో సేవ్ చేసుకుని ఉంచుకున్నాను. అంటే మంచిగా పంజరాలు అవి ఇవి వస్తున్నాయి. సో ఆ బ్లౌజ్ అయితే నేను ఎగ్జాక్ట్గా పిక్ ఎలా చూపించాను అది కూడా అలాగే చేసి ఇచ్చారండి. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నార్మల్గా గోల్డ్ థ్రెడ్ వేస్తారనుకున్నాను, కానీ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీలో జెరీ వాడతారనమాట. గోల్డ్ జెరీ థ్రెడ్ వాడతారు. అన్ని మిషన్ ఎంబ్రాయిడరీలోని జెరీ థ్రెడ్ వాడే అవకాశం ఉండదండి. అన్ని మిషన్స్ వాటిని తీసుకోలేవు, కానీ వీళ్ళ దగ్గర మాత్రం గోల్డ్ జెరీ థ్రెడ్ యూజ్ చేస్తారు. సో నేనైతే చేయించుకున్నాను కదా. ఫ్రంట్ అయితే మీకు ఫ్రంట్ బోట్ నెక్ దగ్గర వచ్చేసి నార్మల్గా ఉంటుంది. మామూలుగానే మిర్రర్స్తో చేశారనమాట. ఒక లైన్ చేసేసారు ఇలాగా. ఫ్రంట్ బోట్ నెక్ కదా, నేను బోట్ నెక్ మోడల్ కావాలన్నాను, అలాగే చేశారు. కానీ బ్యాక్ వచ్చేసరికి చూడండి, మీకు సైడ్లో బ్లౌజ్ పెట్టాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేశారు. ఇక్కడ కీ హోల్ వస్తుంది. అలాగే ఏంటంటే, మీరు ఇది చూసినట్టయితే జెరీ థ్రెడ్ అనమాట. సేమ్ డిజైన్ అనుకున్నట్టే వచ్చింది వెనకాల. అలాగే హ్యాండ్స్కి అయితే సెపరేట్గా ఒక్కొక్క పంజరం వేశారు. చాలా నీట్గా ఉందండి. అసలు క్వాలిటీగా అయితే అంటే ఎక్కడ కూడా క్రషింగ్ లేకుండా
చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా. జరీ థ్రెడ్ వాడటంతో చాలా బాగుంది. ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్. కాబట్టి మీకు ఎవరికైనా నచ్చితే కింద డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. వాళ్ళ అడ్రస్ గూగుల్ మ్యాప్ కూడా ఉంది, ఆ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ బ్లౌజెస్ కూడా చేయించుకున్నది ఏంటంటే 500 స్టార్ట్ కాబట్టి నేను అఫోర్డ్ చేయగలిగాను, చేయించుకున్నాను పర్సనల్గా. తర్వాత ఆల్రెడీ ఇంకో కొన్ని ఇచ్చాను, అవి కూడా వచ్చాక అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సిఓడి లేదు, మీరు ఆన్లైన్లోనే మామూలుగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తోటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సినవన్నీ చేయించుకోండి, ఓకేనా. సో ఈరోజు స్నేహిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నుంచి బ్లౌజెస్ ఇవ్వండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు లేట్ చేయకుండా. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కోసం ఏంటంటే ఆల్రెడీ ఇది స్టిచ్ చేసిన బ్లౌజేనండి, కానీ నేనైతే దీనికి ఎటువంటి వర్క్ చేయించలేదు. నార్మల్గానే బెనారస్ బ్లౌజ్ కదా అన్నట్టుగానే ఉంచేసుకున్నాను. కానీ ఈరోజు మీకు దీని మీద కూడా వర్క్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను దీనికోసం ఒక రౌండ్ నెక్, నేను ఎప్పుడు రౌండ్ నెక్సే పెట్టిస్తాను, ఎక్కువ మోడల్స్ అవి ప్రిఫర్ చేయను అనమాట. సో దీన్ని పెట్టుకోవడానికి మీరు ఫ్రేమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ నెక్ మీకు వంగట్లేదు, లేదంటే ఫ్లాట్గా లేదు, ఎగుడు దిగుడు ఉంది, పెట్టడం కుదరట్లేదు కుందన్స్ అనుకుంటే కనుక మీరు ఫ్రేమ్ కూడా వాడచ్చు. నాకైతే కొంచెం ఇది ఫ్లోర్ మీద పెట్టుకున్నాను కాబట్టి నాకు అంటించడానికి అన్నీ ఈజీగా అనిపించింది, కాబట్టి నేను దీని మీద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద పెట్టడానికి నేను తీసుకునేది ఏంటంటే ఫస్ట్ అయితే స్టోన్ లేస్ తీసుకున్నాను. నిన్నటి వీడియోలో కూడా మీరు చూసారు కదా, స్టోన్ లేస్ అనేది ఎప్పుడు కూడా మనకి కొంచెం వర్క్ అనేది బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నాకు మీటర్ 30 రూపీస్ పడింది, కొన్ని చోట్ల అయితే 20 రూపీస్కి వస్తుంది హోల్సేల్గా. అయితే మీరు తక్కువగా ఉన్న చోట కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో నేనైతే గ్లూ పెడుతున్నాను. ఈ గ్లూ పెట్టాక మీకు చాలామంది అడుగుతున్నారు కదా ఊడిపోతాయా అని, మీరు బాగా డ్రై అయిపోయాక ఒక రోజు మొత్తం 24 అవర్స్ మీరు డ్రైగా ఉంచాలండి. సో ఉంచాక ఒకవేళ మీకు ఇంకా ఆరలేదు అంటే ఊడుతున్నట్టు అనిపిస్తుందంటే కనుక మీరు ఒక కుట్టు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మ్యాక్సిమం ఊడదు. సో ఇప్పుడు 2 లైన్స్ వేసాను కదా, ఇప్పుడు ఈ రౌండ్ కుందన్స్ అనేది దీని చుట్టూ అటాచ్ చేస్తున్నాను. 2 లైన్స్ వేసానండి నేను, మీరు చూసినట్టయితే 2 వరుసలు వేసాను నేను స్టోన్ లేస్ని. తర్వాత ఏంటంటే కుందన్స్ అన్నీ కూడా మల్టీ కలర్ అనమాట, మీకు బాగా షైన్ అవుతాయి. కంప్లీట్గా ఒకటే కలర్ కాకుండా మల్టీ కలర్ తీసుకున్నాం అనుకోండి, శారీకి కొంచెం బాగా షైన్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్ని కలర్స్ కనబడతాయి కాబట్టి శారీ ఏ కలర్ అయినా కూడా మీకు బాగుంటుందన్నమాట. సో ఇవి ఇలా అంటించేస్తున్నాను, ఒక లైన్ మొత్తం అంటిస్తున్నాను నెక్ చుట్టూ, ఒక వరుస రానిచ్చేయండి ఇదంతా కూడా. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తం అంతా అంటించేసుకోండి. చాలా ఈజీ అండి, మీరు అంటే ఫ్రేమ్ యూజ్ చేసినా సరే మీకు ఫాస్ట్గానే అవుతుంది. నేనైతే కాటన్ బడ్ యూజ్ చేస్తున్నాను, మీకు తెలుసు కదా బడ్స్ ఎలా ఉంటాయో, దాంతో అంటించుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇలా ఉంది, చూసారు కదా 2 లైన్స్ అంటించడం వల్ల మనకి ఎంత లుక్ వచ్చిందో. ఒక లైన్ పెట్టేశాను కదా ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఈ రెండింటికి తర్వాత కూడా ఇంకొక వరుస స్టోన్ లైన్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను చూడండి, ఇంకొక లైన్ వేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కుందన్స్ అవి మన దగ్గర ఎక్కువ మెటీరియల్ లేకపోయినా సరే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కుందన్స్ అన్నీ కూడా రౌండ్ షేప్ ఉండటం వల్ల ఏంటంటే నాకు డ్రాప్ షేప్ అనేది ఒకటే మోడల్ ఉంది కాబట్టి ఏంటంటే నాకు మొత్తం బ్లౌజ్ అంతా కూడా రౌండ్ షేప్ కుందన్స్ తోటి మనం అంత బాగా తీసుకురాలేమన్నమాట, అంత నీట్గా వర్క్ అనేది బాగా ఎలివేట్ అవ్వదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక వరుస మాత్రం స్టోన్ లేస్ అనేది పెట్టుకుంటున్నాను. దాని తర్వాత నేను డ్రాప్ షేప్ కుందన్స్ వాడాను అనమాట. సో అది కూడా చూపిస్తాను చూడండి. గ్లూ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోండి, మీకు తొందరగానే ఆరిపోతుంది. మీరు ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలనుకున్నా సరే మీరు అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ ఆరనిస్తే మీకు బాగా డ్రై అవుతుందన్నమాట. మీరు అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు. మీకు బ్లౌజ్ వల్ల ప్రాబ్లం ఏం లేదండి, డ్రై అవ్వకుండా అంటే 24 అవర్స్ తర్వాతే వేసుకోవాలని ఏమీ లేదు. మీకు అవసరం ఉంటే కొంచెం ఫాస్ట్గా అయితే వేసేసుకోవచ్చు. కనీసం అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ అయినా మీకు డ్రై అవ్వాలన్నమాట. మీకు ఈ వర్క్ చేసుకుంటుండగానే డ్రై అయిపోతూ ఉంటుంది ముందంటించిందంతా. సో ఇలా నేను ఇంకొక లైన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, బ్లౌజ్కి మీరు ఇలా సింపుల్గా కావాలన్నా ఉంచేసుకోవచ్చు, మీకు వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మీకు 50 రూపీస్ ఆ రేంజ్లోనే, అంటే మనకు ఒక్కసారి 1 మీటర్ అయితేనే చాలా అంటే ఈ బ్లౌజ్కి వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక 50 రూపాయల లోపే చేసేసుకోవచ్చు. కుందన్స్ తీసుకున్నాను కదా, అన్నీ 10 రూపాయల ప్యాకెట్లు అండి అవన్నీ కూడా. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అన్ని నేను ఒక ఫ్లవర్ మోడల్లో అంటిస్తున్నాను, అంటే 3 అనమాట, ఒకటి అటు ఒకటి ఇటు మిడిల్లో ఒకటి. చూసారు కదా, ఇలాగా మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఫస్ట్ గమ్ము పెట్టి చూపిస్తున్నాను. ఒకటి లెఫ్ట్కి రైట్కి ఒకటి మిడిల్లో వచ్చేలాగా ఇలా అంటించడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది. అలాగే మొత్తం అంతా కూడా రౌండ్ కాకుండా ఊరికే లేస్ ఒకటే వేసి వదిలేకుండా ఇలా కూడా లుక్ బాగుంటుందన్నమాట. మీరు కావాలంటే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. చాలామంది నిన్న కామెంట్స్లో కూడా చూశానండి,
దాన్ని 3D అవుట్లైన్తో కూడా మనం అంటించేసుకోవచ్చు కదా అని, కానీ 3D అవుట్లైన్ అనేది మీకు లాంగ్ లాస్టింగ్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే 3D అవుట్లైన్ అనేది ఈజీగా ఒక్క చోట ఊడిందంటే మొత్తం పొరలు పొరలుగా ఊడొచ్చేస్తుంది, కాబట్టి నేను ఆ కోన్ ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. సో ఇది అయిపోయింది కదా, మనకు వర్క్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్ వర్క్ అయితే నేను ఇలా సింపుల్గా చేసుకున్నానండి, చూసారు కదా ఇలాగా. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇదే ప్యాటర్న్ని మీరు హ్యాండ్స్కి కూడా వెయ్యండి. హ్యాండ్ మాత్రం డిస్టర్బ్ చేయట్లేదు నేను, ఎందుకంటే ఈ పట్టు బోర్డర్ కాబట్టి కింద వదిలేస్తాను. అలాగే ఓన్లీ పైన మాత్రమే ఈ ప్లేస్ మాత్రమే నేను సేమ్ లేస్ వేసుకుని, అలాగే కుందన్స్ దగ్గర నుంచి స్టోన్స్ దగ్గర నుంచి సేమ్ ఇలాగే అంటిద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే మిడిల్ వన్ వచ్చి మనం అటాచ్ చేసుకుందాం. దీనికోసం నేను ఏంటంటే మధ్యలో అనమాట, ఇక్కడ బెనారస్ బుట్టీస్ వచ్చాయి కదా, వాటి మధ్యలో నేను ఏంటంటే బేస్ వాడుతున్నాను, వీటి మధ్యలో నేను స్టోన్స్ వేస్తానన్నమాట. ఈ కుందన్స్ కూడా ఎలా అంటించుకోవాలో చెప్తాను. మిడిల్ అనమాట, చూసారు కదా, మనకి బుటీకి మధ్యలో పెట్టుకోవాలి. ఇలా ప్లేస్ ఉంది కదా ఇక్కడ, అంటే హెవీగా కాకుండా ఎందుకంటే మనకి ఇప్పుడు బెనారస్ క్లాత్ కాబట్టి, అంటే బెనారస్ బుటీస్ కాబట్టి అవి ఎక్కువ మెరుస్తూనే ఉంటాయి. బెనారస్ మీద కూడా మీరు కావాలంటే స్టోన్ లేస్ కానీ అవన్నీ పెట్టొచ్చు, కాకపోతే బెనారస్ బుటీ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉన్నామనుకోండి, వేసుకుంటే అది ఎలాగో మెరుస్తూనే ఉంటుంది, కాబట్టి మనం దాన్ని అలాగే ఉంచేద్దాము. మిడిల్లో మాత్రం నేను ఒక మిర్రర్ వేసుకున్నాను, గోల్డ్ మిర్రర్ అనమాట. ఊరికే మనకి బయట ఇవి కూడా ఉంటాయండి, నేను అన్ని 10 రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. మీకు ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే బ్లౌజ్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా బేస్ అంటిస్తున్నాను, అలాగే బేస్ మధ్యలో స్టోన్స్ కూడా పెడుతున్నాను, అంతే. ఇదంతా కూడా మీరు బ్లౌజ్కి ఇలా చేసుకున్నారనుకోండి, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఓవర్ లుకింగ్ ఉండదు, అదేవిధంగా మెరుస్తూ ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. ఒకవేళ హెవీగా కావాలనుకున్నారనుకోండి, దీన్నే కొంచెం కుందన్స్ అనేది కొంచెం ముందుకు పెడుతూ ఇంకొక వరుస వేసుకుంటూ దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుని పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలాగే ఇదే విధంగా మధ్యలో గోల్డ్ మిర్రర్ వేశాను, అలాగే చుట్టూ కూడా ఇలా స్టోన్స్ అంటించాను కదా. ఇదే ప్రాసెస్లో బ్లౌజ్ అంతా కూడా చేసి చూపిస్తాను మీకు. సేమ్ హ్యాండ్ కూడా ఇలాగే చేశానండి, మధ్యలో పెట్టాను, బుటీస్కి మధ్యలో వర్క్ వచ్చేలాగా ఇలా పెట్టుకున్నాను. చేతికేమో మామూలుగానే ఇక్కడ నెక్కి ఎలా ప్యాటర్న్ వేసానో హ్యాండ్కి అలాగే వేసాను. చాలా సింపుల్ అయిపోయింది, చూసారా, చాలా చాలా ఈజీ. అండ్ మీకు ఎక్కువ కాస్ట్ ఏమవ్వదు. నాకు తెలిసి మీకు ఇది ఒక 30 రూపీస్ లేస్ అంటే 1 మీటర్ లేస్ మీకు ఇలా వచ్చేస్తుంది. తర్వాత నేను 2 రకాలే వాడాను కాబట్టి మీకు ఒక 50 ఆర్ 60 రూపీస్లో మీకు ఈ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంది కదా. సేమ్ ప్యాటర్న్ మీరు హ్యాండ్కి కూడా రిపీట్ చేయొచ్చు. ఒకవేళ హ్యాండ్కి కొంచెం ఎక్స్ట్రా కావాలన్నా సరే మీ దగ్గర ఉన్న మెటీరియల్తో దాన్ని ఇంకా హెవీగా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. స్టిచ్చింగ్ బ్లౌజ్ మీద కూడా, ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన బ్లౌజ్ మీద కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించాను మీకు. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో ఇంకొక మంచి పెడతాను వీడియో. అలాగే చాలామంది ఏంటంటే నడుము దగ్గర బెల్ట్ వచ్చే బ్లౌజెస్ ఇప్పుడు ట్రెండ్ కదా, అది కూడా మీకు కుట్టడం ఎలాగో కూడా చూపిస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. రెడీ అయిపోయింది బ్యాక్ సైడ్. సో వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. వేసుకున్నాక చూపిస్తాను మీకు తర్వాత. ప్రజెంట్ అయితే ఇదంతా డ్రై అవ్వాలి కదా, వెంటనే వేసుకోలేను నేను. డ్రై అయ్యాక నిన్న చేసిన బ్లౌజ్ కూడా కుట్టించుకుని ఇది కూడా వేసుకుని చూపిస్తాను, రెండు కూడా. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.